హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఈరోజు ఒక మంచి జాబ్ అప్డేట్తో మీ ముందుకు వచ్చేసాను. క్వెస్ట్ గ్లోబల్ అనే కంపెనీ నుంచి జాబ్ ఓపెనింగ్స్ అనేవి ఉన్నాయి. అప్లై లింక్ వచ్చేసి కామెంట్ సెక్షన్లో మరియు డిస్క్రిప్షన్లో పిన్ చేస్తాను. అక్కడి నుంచి మీరు ఈ జాబ్స్కి అప్లై చేసుకోవచ్చు. అలాగే ఎవరైతే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయలేదో వాళ్ళు వెంటనే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇలాంటి జాబ్ అప్డేట్స్ డైలీ మన ఛానల్లో 5 to 8 జాబ్ అప్డేట్స్ అనేవి పోస్ట్ చేస్తాను. వీడియో చూడగానే వెంటనే అప్లై చేసుకోవడానికి ప్రయత్నించండి. అలాగే ఎవరైతే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోకుండా చూస్తున్నారో వాళ్ళు వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి. సబ్స్క్రైబ్ చేసుకొని చూడడం వల్ల జాబ్ నోటిఫికేషన్ అనేది వస్తుంది. దాని ద్వారా మీరు ఎటువంటి జాబ్ అప్డేట్ కూడా మిస్ అవ్వకుండా అప్లై చేసుకోవచ్చు. అలాగే చాలామంది నాకు వీడియోస్ కింద కామెంట్ చేస్తున్నారు, బ్రో లింక్ పనిచేయట్లేదు, ఓపెన్ అవ్వట్లేదు అని. చాలా సాఫ్ట్వేర్ జాబ్స్కి మనం అప్లికేషన్ ఎండ్ డేట్ ఎప్పుడు ఉంటుందో చెప్పలేము. అందుకనే వీడియో చూడగానే వెంటనే అప్లై చేసుకోండి అని చెప్తున్నాను. ఇక జాబ్ రోల్ కనుక చూసుకున్నట్టయితే ట్రైనీ ఇంజనీర్ అని మెన్షన్ చేశారు. ఇది వచ్చేసి ఎలక్ట్రికల్ అండ్ ఎలక్ట్రానిక్స్ స్ట్రీమ్స్కి సంబంధించిన జాబ్ అనమాట. బీఈ కానీ బీటెక్ కానీ ఎవరైతే ఈసీఈ అలాగే ట్రిపుల్ ఈ స్ట్రీమ్లో కంప్లీట్ చేసిన వాళ్ళు ఉంటారో వాళ్ళందరూ కూడా ఈ జాబ్స్కి అప్లై చేసుకోవచ్చు. ఎలక్ట్రానికల్ అండ్ ఎలక్ట్రానిక్స్ ఇంజనీరింగ్లో కంప్లీట్ చేసిన వారు ఎవరైనా ఈ జాబ్స్కి అప్లై చేసుకోవచ్చు. లొకేషన్ కనుక చూసుకున్నట్టయితే పూణే, మహారాష్ట్ర అని మెన్షన్ చేశారు. ఇక ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్ కనుక చూసుకున్నట్టయితే కంప్లీటెడ్ ఇంజనీరింగ్ స్టడీస్ ఎట్ యూనివర్సిటీ లెవెల్, బీఈ బీటెక్ ఎంఈ ఎంటెక్ ఇన్ ఎలక్ట్రానిక్స్ ఆర్ ఎలక్ట్రానికల్ ఇంజనీరింగ్ అని మెన్షన్ చేశారు. ఎవరైతే బీఈ కానీ బీటెక్ కానీ ఎంఈ కానీ ఎంటెక్ కానీ ఎలక్ట్రానిక్స్ ఆర్ ఎలక్ట్రికల్ ఇంజనీరింగ్ స్ట్రీమ్స్లో కంప్లీట్ చేస్తున్నారో వాళ్ళందరూ కూడా ఈ జాబ్స్కి అప్లై చేసుకోవచ్చు. ఎలక్ట్రికల్ అండ్ ఎలక్ట్రానిక్స్ స్ట్రీమ్స్లో కంప్లీట్ చేసిన వారికి ఈ జాబ్ అనేది ఒక బెస్ట్ ఆపర్చునిటీగా చెప్పుకోవచ్చు. చాలా వరకు ఎలక్ట్రికల్ రిలేటెడ్ స్ట్రీమ్స్ వారికి జాబ్స్ అనేవి చాలా తక్కువగా ఉంటాయి. ఈ జాబ్ నోటిఫికేషన్కి ఎవరైతే బీఈ బీటెక్ ఎలక్ట్రికల్ రిలేటెడ్ స్ట్రీమ్స్లో కంప్లీట్ చేస్తున్నారో వాళ్ళందరూ కూడా తప్పకుండా అప్లై చేసుకోండి. ఇక్కడ మనం చూసుకున్నట్టయితే నాలెడ్జ్ ఆఫ్ స్టేట్ ఆఫ్ ద ఆర్ట్ మెథడ్స్ టూల్స్ క్యాడ్స్ యూజ్డ్ ఇన్ ఎలక్ట్రికల్ డిజైన్ అని మెన్షన్ చేశారు. క్యాడ్ గురించి కూడా మనకు మంచి అవగాహన అనేది ఉండాలి. అలాగే ఎక్స్పీరియన్స్ ఇన్ ఎనలాగ్ మిక్స్డ్ సిగ్నల్ బోర్డ్ డిజైన్ అండ్ పవర్ ఎలక్ట్రానిక్స్ డిజైన్ అని మెన్షన్ చేశారు. మనకి మిక్స్డ్ డిజైన్ బోర్డ్స్ గురించి అలాగే పవర్ ఎలక్ట్రానిక్స్ డిజైన్ గురించి కూడా మంచి అవగాహన అనేది ఉండాలి. ఎక్స్పీరియన్స్ ఇన్ 16/32 బిట్ మైక్రో కంట్రోలర్ బేస్డ్ డిజైన్ అండ్ ఇంటర్ఫేసింగ్ అని మెన్షన్ చేశారు. 16/32 మైక్రో కంట్రోలర్ బిట్ గురించి కూడా మనకు అవగాహన అనేది ఉండాలి. నాలెడ్జ్ ఆఫ్ కేబుల్స్ అండ్ కమ్యూనికేషన్ ఇంటర్ఫేసెస్ గురించి కూడా అవగాహన అనేది ఉండాలి. నాలెడ్జ్ ఆఫ్ ఈఎంఐ ఈఎంసి స్టాండర్డ్స్ అండ్ టెస్టింగ్ ఆఫ్ కన్ఫర్మెన్స్. ఇందులో వీళ్ళు మెన్షన్ చేసిన స్కిల్స్ అనేవి మనకు తప్పకుండా వచ్చి ఉండాలి ఆర్ మనకు తప్పకుండా తెలిసి ఉండాలి. తెలిసి ఉండడం వల్ల మనకు అది యాడెడ్ అడ్వాంటేజ్గా ఉంటుంది. ఈ జాబ్ ఆపర్చునిటీ వచ్చేసి ఓన్లీ ఎలక్ట్రికల్ ఎలక్ట్రానిక్స్ స్టూడెంట్స్కి మాత్రమే. ఎవరైతే బీఈ కానీ బీటెక్ కానీ ఎలక్ట్రికల్ ఎలక్ట్రానిక్స్ స్ట్రీమ్స్లలో కంప్లీట్ చేస్తున్నారో వాళ్ళందరూ కూడా ఈ జాబ్స్కి అప్లై చేసుకోవచ్చు. ఇది వచ్చేసి ఒక బెస్ట్ జాబ్ ఆపర్చునిటీగా చెప్పుకోవచ్చు ఫ్రమ్ క్వెస్ట్ గ్లోబల్స్. అందరూ తప్పకుండా అప్లై చేసుకోవడానికి ప్రయత్నించండి. ఎవరైతే బీఈ కానీ బీటెక్ కానీ ఎలక్ట్రికల్ రిలేటెడ్ స్ట్రీమ్స్లో కంప్లీట్ చేస్తున్నారో వాళ్ళందరూ కూడా అప్లై చేసుకోండి. Okay friends, thank you for your watching. Please subscribe our channel for more latest Telugu job updates.